నమస్కారం మీడియా వాళ్ళందరికీ మిట్ట మధ్యాహ్నం ఇలా ఎండ్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ రియాలిటీ షోకి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ స్వాగతం, హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ షో గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వాలి అని అంటే, ప్రేమ అంటేనే ఒక పరీక్ష, అలాంటి ప్రేమకే ఒక పరీక్ష పెడుతూ ఒక 10 సెలబ్రిటీ కపుల్స్, 10 వీక్స్, 1 లగ్జరీ మ్యాన్షన్, 1 లవ్ మ్యాన్షన్. తెలుగులోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షోతో జియో హాట్స్టార్ అండ్ స్టార్ మా మీ ముందుకు రాబోతుంది. అందులో ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ ద షో అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ జ్యూరీ, ఆర్ హిట్ మెషిన్. ఒక పక్క సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇస్తూ ఆయన సినిమాల్లో మెయిన్గా ఫ్యామిలీ అండ్ ఎమోషన్ని హైలైట్ చేస్తూ సూపర్ హిట్ మూవీస్ని మనకు అందిస్తున్న మన అనిల్ రావిపూడి గారు, ఆర్ బ్యూటిఫుల్ రాధమ్మ. ఒకప్పుడనే కాదు, ఇప్పుడు కూడా ఒక ఊపి కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో బ్రేక్ తీసుకొని తన పర్సనల్ లైఫ్కి, మ్యారేజ్కి ప్రయారిటీ ఇచ్చి కొన్నాళ్ళు కెరియర్ని పక్కన పెట్టి సినిమాలకి దూరంగా ఉండి ఫ్యామిలీకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో మీకు తెలుసు. అండ్ వీ హ్యావ్ అందం, అభినయం కలిపితే లయ గారు. అలాంటి బ్యూటిఫుల్ లయ గారు సూపర్ డూపర్ హిట్ మూవీస్లో హీరోయిన్గా ఉండడంతో పాటు తన పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ అనే చాలా యంగ్ ఏజ్లో మ్యారేజ్ చేసుకొని యూఎస్కి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్తో మనం ముందుకొచ్చారు. సో హియర్ ఈజ్ అవర్ ఫెంటాస్టిక్ జ్యూరీ అండ్ ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ ద షో. అండ్ లైక్ ఐ సెడ్, తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షోస్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ అంటూ మీ ముందుకు రాబోతున్నాము వెరీ సూన్. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ద షో. అండ్ ఎస్పెషలీ మీడియా వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక ప్రోమోని కట్ చేయడం జరిగింది, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ ద మీడియా. సో కెన్ వీ హ్యావ్ ద ప్రోమో ఆఫ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్? ఎస్, లెట్స్ బిగిన్ విత్ అవర్ హిట్ మెషిన్ అనిల్ గారు. సో వచ్చిన మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, నేను స్క్రిప్ట్ రాసుకోవాలి, కొద్దిగా బిజీగా ఉన్నాను, వర్క్ చేసుకోవాలంటే మా రఘున్న వచ్చి ఒక అద్భుతమైన షో ఒకటి ఉంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పి, ఇది మీరు జడ్జ్గా రావాలి, ఎందుకంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో బాగా మంచి సినిమాలు తీశారు కాబట్టి ఈ షోలో మీరు ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు షో ఐడియా బాగా నచ్చింది, నేను కాన్సెప్ట్ బాగుంది. సో వీళ్ళు అన్నట్టు ఒక టెక్నికల్ వర్డ్స్లో ఒక లవ్ మ్యాన్షన్, ఒక 10 సెలబ్రిటీ కపుల్స్, టెస్టింగ్ ఆఫ్ లవ్, ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక కాలనీకి వెళ్తే ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు ఒక చోట ఉండే చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఈ కాలనీలో బెస్ట్ కపుల్ ఎవరంటే ఎవరో ఒకరు చెప్తారు, మన వీధి చివరన సుబ్బారావు గారునో లేకపోతే ఇంకో వీధిలో ఇంకొక పలానా ఇంట్లో ఉన్న వాళ్ళను అని. సో సింపుల్, అలాంటి ఒక 10 జంటల్ని ఒక లవ్ మ్యాన్షన్ అనే ఒక కాలనీ లాగా ఒక హౌస్లో పెడితే వాళ్ళలో ఎవరు బెస్ట్ కపుల్ అనేది ఒక రియాలిటీ షో రూపంలో వాళ్ళని తీసుకోబడుతుంది. అండ్ వాళ్ళు క్లియర్గా అందరికీ చెప్పాం. అండ్ ఏ కపుల్లో కూడా ప్రేమ ఎంత ఉందో కొలచడం అనేది ఎవరి వల్ల కాదు. సో ఉన్న ప్రేమని కంపేర్ చేయడం కూడా కాదు, ఉన్న అన్ని కపుల్స్లో ఎవరు కాంపిటీషన్లో ముందుకెళ్తారనేదే షో. సో దీంట్లో అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరూ చాలా అద్భుతంగా లోపల ఎంటర్ అయ్యి, సో మీరు చూసిన ప్రోమో చూశారు, చాలా అద్భుతంగా జరుగుతుంది షో. సో దీంట్లో ఒక జడ్జిగా వచ్చి సో ఆ కపుల్స్ మధ్య ఉన్న బాండింగ్స్ని, ఎమోషన్స్ని చూస్తే నేను చాలా ప్రాక్టికల్గా జ్యూవెల్గా ఉండే పర్సన్ని. సో ఈ ఎమోషన్స్, డ్రామా అన్నప్పుడు కొద్దిగా నేనే ఏంటిది కొద్దిగా ఓవర్గా ఉంటుందని ఫీల్ అవుతాను. బట్ వన్స్ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్తున్నా కూడా తెలియకుండా మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. సో అలాంటి 10 కపుల్ స్టోరీస్ ఉన్నాయి మ్యాన్షన్లో. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ వింటున్నప్పుడు మనకు తోచిన సలహాలు మనం ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఏదన్నా ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉంటే మనం తీసుకోవటం. సో ఇలా చక్కగా వెళ్తుంది. అండ్ హ్యాపీ టు బీ ఇన్ దిస్ షో. అండ్ శ్రీముఖి హోస్ట్ చేస్తుంది చక్కగా. అండ్ మేమంటే వీకెండ్ వచ్చి జడ్జ్ చేసి వెళ్తాం. పాపం శ్రీముఖి ఎవ్రీడే పార్టిసిపెంట్స్తో ఉంటూ సో వాళ్ళతోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది, లోపల జరిగే ఛాలెంజెస్ కానీ ఏమన్నా కానీ. చాలా కొత్తగా ఉంది షో ఐడియా కూడా.
ఇలాంటి షోలో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో పాటు ఈ జడ్జిలుగా ఉన్నటువంటి డ్రీమ్ గర్ల్ రాధా గారు. సో ఆవిడ ఎనర్జీ, ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్, నిజంగా చాలా చాలా విషయాలు ఆవిడ పక్క నుండి కొన్ని చెప్తుంటే తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆ కపుల్స్కి తను చెప్పేటప్పుడు కానీ ఆవిడ ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, ఆ జీవితంలో ఎలాంటి మూమెంట్స్లో ఎలా ఉండాలని చెప్పే కొన్ని విషయాలు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఆవిడతో ఈ జర్నీ కూడా. అండ్ నేను ఇంతప్పుడు ఆవిడ సినిమాలో పాటలకి చిరంజీవి గారు ఆవిడ చేసిన పాటలకి డ్యాన్స్లు వేసేవాడిని. సో ఇప్పుడు ఆవిడ పక్కన కూర్చొని ఒక షోలో హోస్ట్ చేయడం, జడ్జిగా ఉండటం చాలా చాలా డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. థ్యాంక్ యూ రాధా గారు అండ్ బీయింగ్ విత్ యూ. అండ్ అలాగే ఇంకొక జడ్జ్ మా లయ గారు, ఆవిడ కూడా చాలా చాలా స్పోర్టివ్గా ఈ షోలో పాల్గొంటున్నారు. అండ్ ఆవిడ చెప్పే విధానం, జడ్జిమెంట్స్ కానీ, ఆవిడ తాలూకు ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్లు కానీ, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ జర్నీ ఉంటుంది. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో బట్ అందుట్లో బెస్ట్ ఎవరు ఉంటాం, బెస్ట్ ఎలా డీల్ చేస్తాం అనే ఒక ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ థ్యాంక్స్ లయ గారు, మీతో కూడా ఈ షోలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ. రాధమ్మా. నా బిజీ లైఫ్ నుంచి అమ్మ నాన్న పెళ్ళి టైం అయింది, పెళ్ళి చేసుకున్నారు, మెంటలీ ప్రిపేర్. పెళ్ళి అయిందంటే మీకు తెలుసు 80sలో ఎలా ఉంటాయని. పెళ్ళి అయిందంటే ఫ్యామిలీ, పిల్లలు. సో మూవీని మర్చిపోవడం లేదంటే ఇష్టం లేదు అలాంటి ఏమీ కాదు, బట్ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలి. ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అర్థం అయింది, ఓ మై గాడ్ ఎందుకు అలా ఉండాలని అర్థమైంది నాకు. సో నేను కొంచెం గ్యాప్ తర్వాత రియాలిటీ షోకి వచ్చేటప్పుడు నేను కంఫర్టబుల్గా, నాకు ఇష్టమైన షోస్ ఉంటేనే చేస్తాను. సో ఈవెన్ డ్యాన్స్ షో అయినా సరే, కుకింగ్ షోకి వచ్చాను, ఎవ్రీథింగ్ ఐ టోటలీ ఎంజాయ్. కానీ ఈ షో మాత్రం నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, పెళ్ళి అయిన తర్వాత ఒక స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 34 years. కానీ నేను ఎలా ఉన్నానో, నేను మా ఆయన మధ్యలో ఉన్న ఒక మంచిదైనా చెడ్డదైనా ఫైట్ అయినా ఏమావండి, అది మళ్ళీ కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, పేయర్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ గుర్తు వస్తుంది. తర్వాత కొన్ని థింగ్స్లు బాగానే అది పోతుంది, కొన్ని థింగ్స్లు నెగటివ్ అవుతుంది. అది నేను నా పిల్లల్లాగా వాళ్ళతో చెప్పొచ్చు. తర్వాత వాళ్ళు ఎంత స్పోర్టివ్గా, ఒకవేళ నేను ఈ ఏజ్లో ఇలా రియాలిటీ షోలు రావాలంటే వస్తానో నాకు డౌట్గా ఉంది. కానీ ఆ 10 పేయర్స్ వాళ్ళ దగ్గరలో ఏ ఫైర్ ఎలా ఉందంటే, మన రిలేషన్షిప్ని బాగుండాలి, ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయాలి, దానితో పాటు ప్రూవ్ చేయాలి అని ఆ ఒక ఫైర్ కనిపించింది. అండ్ ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్ దిస్ షో. ఈవెన్ అనిల్ గారు అయినా సరే, నేను ఎప్పుడు డాన్సు అది ఇది గురించి మాట్లాడుతుంటే ఇట్ వాస్ ఫన్. అండ్ శ్రీముఖి, మై డార్లింగ్, ఫ్రమ్ ద బిగినింగ్ షీ ఈస్ లైక్ అ హార్ట్ ఆఫ్ ద షో. అండ్ ఐ మెట్ హర్. యాక్చువల్లీ తను ఒకసారి పెళ్ళి అయి ఫస్ట్ టైం US వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాను. కానీ ఇప్పుడు ఇలాగ ఓరో మ్యారీడ్ కపుల్ మంచి ఒక సెంటీ అండ్ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్ షోలో కలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని మంచి మూమెంట్స్ అయినా సరే, అడ్వైస్ అని చెప్పను, బికాస్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. హ్యాపీ మ్యారీడ్ అని ఏమీ లేదు. మ్యారేజ్ని హ్యాపీ చేసుకోవడం అది మన దగ్గర ఉంది. అది ఈ షోలో ఒక్కొక్క స్టేజ్లో చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. వాళ్ళకు కొద్దిగా అడ్వైస్ లాగా కాదు, ప్రేమగా చెప్తున్నాను. ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక రియాలిటీ షోలో ఒక జడ్జ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ ఇయర్స్ అనుకుంటాను. మై కిడ్స్ చాలా చిన్నప్పుడు, ఐ థింక్ ద లాస్ట్ థింగ్ ఐ డిడ్. సో మా టీవీ వాళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ షో కండక్ట్ చేస్తున్నారు అని దీని కాన్సెప్ట్ చెప్పినప్పుడే నేను యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక రిలేషన్షిప్ మీద ఏ రియాలిటీ షో ఇప్పటివరకు రాలేదు. అంటే ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ కూడా, అంటే మామూలుగా ఫ్రెండ్స్ చేసుకోవడము ఇలా ఒక షోకి వెళ్ళి అది వేరు. బట్ ఒక కపుల్, రియల్ కపుల్స్, అది నో మ్యాటర్ వాట్ ద మ్యారేజ్ స్టేటస్ ఇస్, అంటే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా, ఆల్రెడీ లివిన్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఏజ్, ఇవి ఏమీ కాకుండా అందరూ ఒకే గోల్తో, అంటే ఒకే లవ్ అనే జర్నీని చేస్తున్న వాళ్ళు
డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక మ్యాన్షన్ కింద వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళ డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే ఒక రియాలిటీ షో చేస్తున్నారు అనగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము లైఫ్లో అంటే బీయింగ్ అండ్ ఎన్ఆర్ఐ అంటే ఎస్పెషలీ యుఎస్లో మాకు ఎవ్రీడే పరుగు. దెర్ ఇస్ నో వే ఒక స్టాప్ తీసుకొని ఒక బ్రేక్ తీసుకొని అరే ఇవాళ ఏం చేసామని మాట్లాడుకునే టైం కూడా దొరకదు. సో అలాంటిది ఇప్పుడు ఇలాంటి బిజీ సెలబ్రిటీ కపుల్స్ కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. సో ఒకసారి ఆగి ఎక్కడున్నాం మనం ఎలా ఉన్నాము, దెర్ ఇస్ నథింగ్ పర్ఫెక్ట్. అంటే ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని హౌ డు యూ డిజైన్, హౌ డు యూ మేక్ ఇట్ వర్క్, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ డిజైనింగ్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మీ క్యూట్ మూమెంట్స్ని, మీ ఎక్స్ప్రెషన్స్ని, అంటే మీకు లవ్ ఉంది కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎలా ప్రతి సినారియోస్లో మీరు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎలా మాకు చూపిస్తున్నారు, దాన్ని బట్టి ఒక్కొక్కటి మెట్టు దాటుకుంటూ బెస్ట్ కపుల్ వరకు రావడం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో. అండ్ దీంట్లో కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ టేక్ ఓవర్, కొన్నిసార్లు కొన్ని థింగ్స్ టేక్ ఓవర్. సో అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆల్సో హౌ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అదర్ కపుల్స్, ఇలా అన్నీ టెస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా. అలాగే మన ఎక్స్పీరియన్స్డ్ జడ్జెస్ లైక్ అనిల్ రావిపూడి గారు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసి ఎంతో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిన డైరెక్టర్ గారు. సో ఆయన చెప్పే విజన్ ఏ విజన్తో చెప్తున్నారు అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ నాట్ ఓన్లీ ద కపుల్స్ పార్టిసిపేటింగ్, ఆల్ ద పీపుల్ వాచింగ్, అలాగే మా అందరికీ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి. అలాగే సీనియర్ యాక్ట్రెస్ రాధా గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్. మ్యామ్ మీరు చెప్పే చాలా విషయాలు ఐ థింక్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్, నాట్ ఓన్లీ హెల్ప్ అంటే పార్టిసిపెంట్స్ మా అందరికీ కూడా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ లవ్లీ హోస్ట్ శ్రీముఖి, షీఈస్ సో స్వీట్ అండ్ స్మైలింగ్. ఎంతసేపు అయినా సరే అదే స్మైల్, పొద్దున్న ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా దట్ ఈస్ ద సేమ్ ఎనర్జీ అండ్ స్మైల్ షీ హ్యాస్. అది వండర్ఫుల్ అండ్ ఐ వాంట్ సమ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా చాలా ఉన్నాయి, ఇంత ముందుకు వెళ్తున్న కొద్దీ ఐ లెట్ యు నో మోర్. థ్యాంక్ యూ సో మచ్. టీవీ షోస్లో షైన్ అవుతున్నారు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏమన్నా కొంచెం కాంట్రవర్సీస్ అవుతుందనే ఒకటి కనిపిస్తుంది ప్రోమో చూస్తుంటేనే. మీకేమనిపిస్తుందండి? సో ఎక్కడ ఏ కాంట్రవర్సీ ఉన్నా అనిల్ రావిపూడి ఆ కాంట్రవర్సీలో ఉండడు, అది తెలుసుగా మీకు. సో ఇట్స్ లైక్ చాలా, అంటే మీరు చూసింది ప్రోమోలో కొంత చాలా ఫన్ జర్నీ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ షోలో. అండ్ మీరు అన్నట్టు కపుల్స్ మధ్య ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళకి మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకోవడం, ఇట్స్ ఎ ఫార్మెట్ ఆఫ్ ద షో. సో కాబట్టి అది పెద్ద సీరియస్గా ఇదేం లేదు. సో దాన్ని హౌ జడ్జెస్గా మేము దాన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తాం, ఎలా అడ్రస్ చేస్తాం అనేది సో ఎవ్రీ వీకెండ్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన పని అదే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 10 జంటలు వెళ్ళి ఒక కాలనీలో ఒక మ్యాన్షన్లో ఉంటే ఆబ్వియస్గా పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో గొడవలు వస్తాయిగా, రాకుండా ఎలా ఉంటాయి. సో షోలోనే ఆ మ్యాజిక్ ఉంది కాబట్టి అవి కూడా ఎలా హ్యాండిల్ చేస్తారు కపుల్స్గా. సో ఆ పక్కింటి వాళ్ళ మీద వీళ్ళకి వచ్చి కంప్లైంట్ చేయటం, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడం, సో చాలా సరదాగా ఉంటుంది. సో చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. జంటలుగా వెళ్ళిన వాళ్ళు జంటలుగానే బయటకు వస్తారనుకుంటున్నారు? 200%. ఇంకా చాలా, నేను ఫస్ట్ ఇదే డౌట్ అడిగా, ఎవరిని రగన్ అని అడిగా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని లోపలికి పంపుతున్నారు, సో వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అంటే లోపలికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ వాళ్ళ మధ్య ప్రేమని బలం చేసేలాగా ఉంది, కానీ వాళ్ళ మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసేలా లేదు. సో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ నాకు తెలిసి ఇంకా స్ట్రాంగ్ అయి బయటకు వస్తారు, ఇంకా బెటర్ అయి బయటకు వస్తారు. సో అనిల్ గారు, ఎన్ని డేస్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఈ షో? సో 10 వీక్స్ అండి. ఇట్స్ షో 10 వీక్స్. సో అంటే జనరల్గా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఒక కపుల్ని అంటూ ఉంటారు. అసలు కపుల్ అంటే ఇక్కడ ఏమి చూస్తే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నది, ఎందుకు మ్యాడ్ అని కంప్లీట్గా పెట్టారు? అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు చాలా సమతూలంగా ఉన్నట్టు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు పిచ్చిగా, అంటే ఎనీ ఎక్స్టెంట్.
సో క్రేజీ. సో ఎంత దూరమైన ఆ కపుల్ మధ్య లవ్ ఎంత ఎక్స్టెంట్ అయినా ఉండగలరు అన్న దానికి మన స్టార్ మా వాళ్ళు ఆలోచించి ఆ పేరు పెట్టారు. అంటే రియల్గా కపుల్ అనే వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ లైఫ్లో ఏముండాలి? హ్యాపీనెస్ ఉండాలి. సో అనిల్ గారు, ఇందులో రిలేషన్లో కాంపిటీషన్ తర్వాత చాలా ఫిజికల్ గేమ్స్, మెంటల్ గేమ్స్ చాలా ఉన్నాయి. అవి ఎట్లా ఉంటాయి అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందా? సో ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఉంటుందండి. అండ్ వాళ్ళ మధ్య ఛాలెంజెస్ కూడా కంపాటబిలిటీ, కోఆర్డినేషన్, సో అండర్స్టాండింగ్. ఒక గేమ్ ఛాలెంజ్ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది. ఎవ్రీ ఛాలెంజ్ కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. ఆ కంపాటబిలిటీ మీద ఉంటుంది. అంటే వీళ్ళకి తెలిసిన విషయాన్ని వాళ్ళు గెస్ చేయకపోవటం, వీళ్ళ లైఫ్ జర్నీలో వీళ్ళ మీద ఒక ట్రస్ట్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే ఎవ్రీ ఛాలెంజ్ చాలా డిజైన్డ్గా పెడుతున్నారు. సో ద కపుల్ మధ్య ఉన్న బాండింగ్ని ఎంతవరకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనేది తెలుసుకునే ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఎవ్రీ వీక్ వన్ కపుల్ ఆ జర్నీలో. అంటే ఎలిమినేషన్ అంటే మేము ఇందాక చెప్పినట్టు వాళ్ళు కపుల్గా ఏదో వీక్ అని కాదు. సో ఉన్న 10 కపుల్స్లో బెటర్ కపుల్స్ అందరూ. సో ఆ బెస్ట్ కపుల్స్ ముందుకెళ్తూ ఉంటారు, అంతకు మించి ఏమీ లేదు. సో ఆ 1 వీక్లో కూడా ఎవ్రీ కపుల్ బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకొని బయటకు వస్తారు. ఎంతో రకంగా వాళ్ళ మధ్య ఉన్న జర్నీ బలపడుతుంది తప్ప దానివల్ల వాళ్ళకి మైనస్ కాదు. అంటే ఇది మెంటల్గా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ కదా సార్, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది. మరి కౌన్సిలింగ్ అలాంటివి ఏమైనా ఇచ్చి పంపిస్తారా? లేదా అసలు వాళ్ళు మాకే కౌన్సిలింగ్ ఇచ్చేలా ఉన్నారు తప్ప మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేలా లేము. సో ఇట్స్ గోయింగ్ ద ప్రాసెస్ లాగా వెళ్తాము. ఖచ్చితంగా అందరూ కూడా ఇందాక రాధా గారు చెప్పినట్టు చాలా స్పోర్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. సో చెప్పేవన్నీ కూడా వాళ్ళు ఆలోచించే విధంగా ఉంటుంది తప్పితే వాళ్ళు ఏదో దాని నుంచి ఏదో బ్యాక్ఫైర్ అయ్యేలా ఏమి ఉండదు. రాధా గారు, సో ఈ ప్రోగ్రామ్ అనేది లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందా లేకపోతే నార్మల్గా ఎపిసోడ్స్ ఉంటుందా? లైవ్ కాదు, లైవ్ స్ట్రీమ్ కాదు. ఓకే, ఎపిసోడ్స్ వైజ్ బట్ ఎవ్రీ వీక్ డేస్ ఉంటాయి. ఎవ్రీ వీక్ డేస్ అంటే లైక్ 70 days, 70 నార్మల్ వీకెండ్కి జడ్జెస్ వస్తారు ఎవ్రీ సాటర్డే సండే. రెగ్యులర్గా మిగతా 5 రోజులు ఐ విల్ బి కమింగ్ హోస్టింగ్ ద షో. వాళ్ళకి ఛాలెంజెస్, కొన్ని గేమ్స్, కొన్ని యాక్టివిటీస్ అలా ఇవ్వడం జరుగుతుంది. సో 70 రెగ్యులర్ డేస్ కంటిన్యూస్గా షో స్ట్రీమ్ అవుతుంది అండ్ టెలికాస్ట్ అవుతుంది జియో హాట్స్టార్లో అండ్ స్టార్ మాలో. శ్రీముఖి గారు, ఎస్ అండి. సో మీ హోస్టింగ్ స్టైల్ మాకు బాగా తెలుసు. ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి ఎంత బాగుంటుంది. బట్ కపుల్స్ని హ్యాండిల్ చేయడం అనేది జనరల్గానే కొంచెం కష్టం అంటారు. అవును. అండ్ ఇట్స్ అ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో. ప్రోమో చూస్తే ఏమో చాలా గట్టిగానే ఉన్నట్టున్నాయి, ప్లాన్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి త్రూ అవుట్ ద షో, ఇప్పటి వరకు షూట్ జరిగినంత వరకు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కపుల్స్? లవ్లీ అండి. అండ్ నాట్ జస్ట్ ఫర్ ద కపుల్స్ ఇన్ సైడ్, మాకు కూడా యాజ్ అ టీమ్గా చాలా ఛాలెంజింగ్గా ఉంది. నాట్ జస్ట్ మీ బట్ జడ్జెస్, బట్ ఒక టీం అందరూ ఆరంభ్ అని, లైక్ మా స్టార్ మా టీమ్ అని, జియో హాట్ స్టార్ వాళ్ళని చాలా రకరకాలుగా వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టాలి. కపుల్ మధ్య బాండ్ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అనే యాక్టివిటీస్, ఛాలెంజెస్ అవన్నీ ప్లాన్ చేయడం కూడా చాలా సరికొత్తగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన రియాలిటీ షోస్ అన్నీ రెగ్యులర్ ఫార్మాట్, బట్ ఇది ఒక సరికొత్త ఫార్మాట్. సో ఎంత ఛాలెంజింగ్గా ఉన్నా ఒక పక్క చాలా ఎంజాయ్ చేస్తున్నాము, బికాజ్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ 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 వెల్. మేము అనుకున్న దానికన్నా మించి. అంటే షో మొత్తంలో చూసుకుంటే యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ సింగిల్. సో సింగిల్ అయి ఉండి ఇంతమంది, ఐ మీన్ కపుల్స్ అండ్ జడ్జెస్ కూడా కపుల్స్ కాబట్టి, సో ఎలా మేనేజ్ చేశారు? అండ్ ఎండ్ ఆఫ్ ద షోలో ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందా అని పక్కన అమ్మాయి అడగమంది నన్ను. ఎండ్ ఆఫ్ ద షోలో సర్ప్రైజ్ నన్ను ప్రోమోలో మీరు చూసినట్టయితే అనిల్ గారు ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ అని అన్నారు కదా. ఐ వాంట్ టు రిమైన్ ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ ఓన్లీ. సో సి, దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక పక్క వెరీ ఎక్స్పీరియన్స్డ్, నాట్ జస్ట్ ప్రొఫెషనలీ బట్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్ ఆల్సో. ఈ షో పరంగా వచ్చిన 10 మంది కపుల్స్ మాత్రమే కాదు, జడ్జెస్ దగ్గర నుంచి వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. మేబీ ఇంతమంది మ్యారీడ్ కపుల్స్ మధ్య ఉంటున్నాను కాబట్టి అవేమన్నా వెడ్డింగ్ బెల్స్ మోగుతాయో ఏమో అనేది చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఐఎమ్ హ్యాపీ. సింగిల్గా నేను వీళ్ళ దగ్గర నుంచి రాబోతున్న నా పెళ్లి గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అంటే శ్రీముఖి గారు, ఇంతమందిని చూసాక ఇక్కడండి, ఇంతమందిని చూసాక వెంటనే పెళ్లి చేసుకోవచ్చు అనిపించిందా, చేసుకోకూడదు? అప్పుడప్పుడు అనిపిస్తుందండి. అప్పుడప్పుడు అనిపించినప్పుడల్లా నేను అనిల్ గారికి చెప్తున్నాను, వాళ్ళ మధ్య రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ చూస్తున్న ప్రతిసారి షిట్
ఇంకెందుకు చేసుకోలేదని అనిపిస్తుంది. కానీ ఒక పక్క అప్పుడప్పుడు గొడవలు చూసినప్పుడు అబ్బా నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను అనే ఫీలింగ్ కూడా ఉంది. బట్ యా, వెన్ టైమ్ కమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. విల్ వెయిట్. అంటే తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా? త్వరలో అయితే ప్రశ్న నాకు ఒక డౌట్, పెళ్లి భోజనం తినాలనిపిస్తుంది నీకు? అవునా? యు ఆర్ మిస్సింగ్. అదే కాదు, అది ఏజ్ ఏదో ఒక 100 years అయినట్టు క్వశ్చన్ అడుగుతున్నారు. పెళ్ళికి ఇప్పుడే టైం అయింది అంతే. పెళ్లి కాని కపుల్స్ని తీసుకోవడం వెనక రీజన్ ఏంటండి? ఆల్రెడీ 6-7 yearsగా లివిన్లో ఉన్నారండి. ఇట్స్ లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఆల్మోస్ట్ దే గట్ అందరూ కూడా ఇక 6 monthsలోనో 3 monthsలోనో పెళ్లి చేసుకోబోతున్న కపుల్స్ వాళ్ళు. సో హాఫ్ ఆఫ్ ద పీపుల్ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఒక 3-4 జంటలు మాత్రమే, 3-4 జంటలు మాత్రమే ఆల్మోస్ట్ లివిన్లో పెళ్ళి అయినట్టే వాళ్ళకి. ఆల్మోస్ట్ దే ఆర్ దీంట్లో కూడా అనౌన్స్ చేసేసారు వాళ్ళ పెళ్లి రోజులు. వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకున్నారో కూడా షోలో చెప్పేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ప్లాన్ చేశారు. మరి అదే ఓకే. సో నార్మల్లీ ఊర్లలో అంటూ ఉంటారు మొగుడు పిల్లల పంచాయతీలో దూరద్దని. మీరు బలవంతంగా దూరాల్సి వచ్చింది కదా. సో దీని తర్వాత మరి ఏంటి, దీని తర్వాత ఏమనిపించింది? ఆ సామెత కరెక్టేనా కాదా? కరెక్టే, అది తప్పలేదు అంతే. సో వన్ మోర్ థింగ్ సార్, అంటే మీరు నార్మల్లీ మీ సినిమాల్లో మేము చూస్తూ ఉంటాం ఫన్, ఫ్రస్ట్రేషన్, లవ్, ఎమోషన్ ఇదంతా కపుల్స్ మధ్య. మీరు మీ సినిమాల్లో చూడని, మీ కథల్లో చూడనివి ఏదైనా కొత్తగా చూసారా ఎమోషన్స్? అబ్బో, చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఒక జంట అయితే అనుకోవచ్చు, 10 జంటలు కదా అసలు. అంటే చాలా యాంగిల్స్ ఉన్నాయి. చెప్పాను కదా, ఒక్కొక్క కప్పులకి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు. సో నేను ఫన్, ఫ్రస్ట్రేషన్, వెంకీ చేస్తున్నట్టు వాళ్ళు కొత్తగా చెప్తున్నారు నాకు. సో లోపల ఉన్న వాళ్ళు కూడా. సో యా, రెండూ ఉన్నాయండి. ఇట్స్ లైక్ హౌ ఆర్ డీలింగ్ ద థింగ్స్ అనేది, అండ్ అలాగే ఆ లవ్ని ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు అనేది. సో పాజిటివ్ ఇస్ ఎక్కువ ఉంది. లయ గారు, ఈ షోలో చూస్తే టాస్క్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కపుల్స్ టాస్క్లు విన్ అవ్వాలంటే వాళ్ళ మధ్య ఆ ట్రస్ట్ కానీ, ఆ సపోర్ట్ కానీ ఎలా ఉండాలంటారు? అంటే డెఫినెట్లీ అండి, కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్ అండ్ కొన్నిసార్లు దేర్ ఇస్ నో టైమ్ టు రియాక్ట్. అంటే మనం ముందే ప్రిపేర్ అయ్యి ఓకే నేను ఇది చేస్తాను వచ్చేది అని లేదు. సో వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ కంపాటబిలిటీని ఎలా చూపించగలరు అనేది ద గేమ్. ఎనీ గేమ్, ఇప్పుడు కపుల్సే కాదు కదా, ఇప్పుడు ఇద్దరు మనం ఒక టీమ్ ఫామ్ అయ్యి ఆడాలి అంటే వీ నీడ్ టు నో ఎవ్రీథింగ్. ప్లస్సెస్ ఏంటి, వాళ్ళ మైనస్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ వాడి వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఎలా వాళ్ళ అంటే వాళ్ళు టుగెదర్ ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో అవన్నీ వాడి వాళ్ళు ఎలా ముందుకెళ్ళారు అనేదే ఈ షో. రైట్. క్వశ్చన్ ఫర్ అనిల్ గారు. చెప్పమ్మా. అనిల్ గారు, మీరు హీరోగా ఎంట్రీ ఇస్తే మీ పక్కన ఉండే ఏ హీరోయిన్ ఉంటే బెస్ట్ కపుల్ అనిపిస్తుంది ఫస్ట్ మూవీకి? ఎందుకమ్మా నా మీద అంత పగపట్టావు? చెప్పాలి సార్, చెప్పాలి. నేనే సేమ్ క్వశ్చన్ అడిగిన, ఎవరుంటే బాగుంటుంది నువ్వు చెప్పవా? మీరు మీ పర్సనల్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీకు డైరెక్టర్ అవ్వాలని ఎలా డ్రీమ్ ఉందో, నేను ఒక సినిమా తీస్తే నాకు ఫస్ట్ ఈ హీరోయిన్ ఉంటే బాగుండు అనేది కూడా ఉంటుంది కదా. యాక్చువల్గా నాకు హీరో అవ్వాలన్న డ్రీమే లేదు. సో మీ అందరూ అడుగుతున్నారు నా మీద రుద్దుతున్నారు. నాకు అనిపిస్తుంది ఈ మధ్య నిద్రలో కళ్ళలోకి హీరో అయిపోయినట్టు కళ్ళు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిన ఈవెంట్లో మీరు హీరో నేను ఎక్కడ డైరెక్ట్ వదిలేసి ఎట్ వెళ్తాను భయంగా ఉంది. దయచేసి నువ్వు కూడా నన్ను ఆ ఇల్యూషన్లో పెట్టొద్దు. ప్రశాంతంగా డైరెక్టర్గా వెళ్తున్నాను. ఒకవేళ చేస్తే ఎవరు పెట్టుకో, చాలామంది ఎవరైనా ఒక కొత్త తెలుగు అమ్మాయికి అవకాశం ఇద్దాం. వావ్, గ్రేట్ ఆన్సర్, గ్రేట్ ఆన్సర్. మీరు బాగా దగ్గరుండి కపుల్స్ అందరినీ చూస్తూ అండ్ ఎవ్రీడే మీరు వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది కదా. సో వాట్ యూ పర్సనల్లీ ఫీల్ అండి, అంటే లైక్ మీరు బయట కూడా చాలా షోస్ చేస్తూ ఉంటారు. హౌ యూ మేనేజ్ దిస్ దట్ అండ్ ఇవన్నీ ఎలా, అంటే వాట్ యుల్ సే? ఈవెన్ ఐఎమ్ లాక్డ్ విత్ దెమ్ అండి. 70 days వేరియస్ షోస్ అన్నిటికీ బ్రేక్, పాస్ ఇచ్చేసి 70 days కంప్లీట్లీ డెడికేటెడ్ టు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో దిస్ వాజ్ ఈ ప్లాన్ ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచే ప్రీ ప్రొడక్షన్లో జరుగుతూ వస్తుంది కాబట్టి, సో మిగతా షోస్, సినిమాలు అన్నీ పక్కన పెట్టేసి నా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నౌ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లయ గారు. థ్యాంక్ యూ. సో మ్యామ్, ఆఫ్టర్ ఎ బ్రేక్ తర్వాత యు ఆర్ బీయింగ్ ఏ లైక్ జడ్జ్ ఫర్ దిస్ షో కదా. ఫస్ట్ మీకు ఇలా చెప్పంగానే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ టు ఓకే వెళ్దాము, ఇది చేద్దాము అని అనిపించింది? ఏ పర్టికులర్ కాన్సెప్ట్ ఏది నచ్చి మేడం? డెఫినెట్లీ అండి, అది కపుల్స్ మీద, ఒక రిలేషన్షిప్ మీద. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ అనేది చాలా ఫ్రెజైల్ అయిపోయింది. చాలా ఈజీగా కొంతమంది తీసుకునే ఛాన్స్ కూడా మనం వింటున్నాము. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఒక మెసేజ్ లాగా వెళ్తుంది అని అనిపించింది. అంటే ఇది ఇట్స్ ఇంపార్టెంట్ అని అనిపించింది. అందుకని నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి ఇలాంటి షో ఎప్పుడు రాలేదు కాబట్టి ఐ థాట్
I have to take that opportunity. సూపర్. రాధా మ్యామ్, మీరు ఇందాక మాట్లాడుతూ నేను చాలా షోస్ చేశాను, నాకు నచ్చాలి అని చెప్పి అన్నారు. సో ఈ పర్టికులర్ షో వినేటప్పుడు ఏదైనా సరే వింటున్నప్పుడు చాలా నచ్చుతాయి మనకి, బట్ ఆన్ లొకేషన్కి వెళ్ళినప్పుడు లేదంటే మనం ఏ సినిమా తీసుకున్నా సరే తీసిన తర్వాత ఒకలా ఉంటుంది. సో మీరు విన్నప్పుడు అండ్ ఆన్ లొకేషన్కి వచ్చిన తర్వాత మీరు అనుకున్న జడ్జ్మెంట్ రెండు ఒకటేనా? యాక్చువల్లీ మూవీకి రియాలిటీకి చాలా తేడా ఉంది. మూవీలో నేను ఒక క్యారెక్టర్గా ప్లే చేస్తున్నాను, కానీ రియాలిటీలో నాకు కనెక్షన్ రావాలి. సో నేను మ్యారేజ్ లైఫ్, పిల్లలు, ఇప్పుడు నా కూతురు పెళ్ళి, ఇప్పుడు నేను వాళ్ళ జెండని చూస్తున్నాను. సో నాకు ఎవ్రీ డే నాకు కొత్తగా అనిపిస్తుంది. కొన్ని ఇన్సిడెంట్స్ వీళ్ళది చూసే ఒకవేళ అలా ఉంటే బాగుంటుందేమో, అరే వాళ్ళు ఫైట్ చేశారు, ఆ రోజు ఫైట్ చేసేటప్పుడు మనకు ఒక రియాక్షన్ వస్తుంది కదా, ఓ అప్పుడు అలాగే ఫీల్ చేసి ఉండారు, వీ షుడ్ నాట్ బీ డన్ దాట్. అలాంటిది నాకు ఒక కొత్తతనం. తర్వాత మీరు పెళ్ళి చేసిన ఈవెన్ 120 years థ్యాంక్ఫుల్లీ అందరూ ఉన్నా కూడా ఎవ్రీడే మనం నిన్నే పెళ్ళి చేసిన ఒక ఫీలింగ్ రావాలని నాకు. అందుకే ఐ ఆల్వేస్ వాంట్ బీ లిటిల్ బబ్లీ అండ్ జాలీ అలా ఉంటాను. సో అందుకే నాకు ఒక కొత్తతనం కావాలి. తర్వాత వాళ్ళని చూసి నేర్చుకోవాలని కూడా ఉంది కొన్ని థింగ్స్. తర్వాత ఐ హ్యావ్ 3 kids. సో వాళ్ళ లైఫ్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతేటప్పుడు ఈవెన్ ఐ క్యాన్ టెల్, నేను అక్కడ వెళ్ళి మాట్లాడుతుండేటప్పుడు నేను అలా చెప్పాను. సో ఐ హ్యావ్ టు బీ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని ఒక ఐడియా కూడా వస్తుంది నాకు. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. శ్రీముఖి గారు, చూస్తే ఇది కూడా బిగ్ బాస్లో లాగా రేషన్ ఇంతే ఉంటుంది, ఇలాంటి టాస్క్లు సేమ్ చూస్తే కనుక బిగ్ బాస్లో ఎలా టాస్క్లు ఉంటాయో, ఎలా అవుట్ సైడ్ రావడానికి ఉండదో, సేమ్ దీనిలో కూడా మ్యాన్షన్ హౌస్లో లాక్ వేశారు, అవుట్ సైడ్ రావడానికి. హౌస్ కాదండి, లవ్ మ్యాన్షన్. ఓకే, చెప్పండి. బిగ్ బాస్కి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి అసలు పొంతనే లేదు. సో బిగ్ బాస్ అనేది బేసిక్గా టాస్క్లు కానీ, ఛాలెంజెస్ కానీ, యాక్టివిటీస్ కానీ దే ఆర్ లాక్డ్ ఫర్ గుడ్ 105 daysకి దే ఆర్ లాక్డ్. బట్ ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఛాలెంజెస్కి వాళ్ళు ఇక్కడ బయట వస్తారు. మనకి ఎక్కడైతే ఈ ప్రెస్ మీట్ జరుగుతుందో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఆడించడం ఉంటుంది. రేషన్ అనేది లిమిటెడ్గా లేదు, ఫుడ్ వాళ్ళకి బయట నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ అసలు బిగ్ బాస్కి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి పొంతనే లేదు అసలు. కానీ వీళ్ళు అవుట్ సైడ్ వెళ్ళడానికి లేదు కదా. అంటే కిచెన్ అనేది లేదమ్మా అసలు. ఆ వంట అది బిగ్ బాస్ అంటే కిచెన్లోనే కదా మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. అసలు అదే కట్ చేశారు వీళ్ళు. అది కట్ చేసినప్పుడు ఇంకా ఆ షో అవ్వదు కదా. సో అక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఏ షోకి వెళ్ళినా కూడా ఛాలెంజెస్, మనం ఏ షో తీసుకున్నా కూడా చిన్న సిమిలారిటీస్ ఉంటాయి. బట్ ఇది కపుల్ మధ్య వచ్చేసరికి ద ప్యాటర్న్ అండ్ అప్రోచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అనిల్ గారు కూడా చాలా షోస్కి వెళ్తున్నారు, ఇది కూడా ఫ్యామిలీ షో. ఫ్యూచర్లో ఏమైనా ఒక షో ఇలా డిజైన్ చేయడం ఏమైనా చేస్తారా, ఏమైనా థాట్ ఉందా? నేనా అంటే హోస్ట్ చేయమంటున్నారా, ప్రొడ్యూస్ చేయమంటున్నారా? మీ ప్లాన్ లేదండి, ఇది హ్యాపీగా ఉంది. రాధా గారు, మేడం అంటే చాలా రోజుల తర్వాత స్మాల్ స్క్రీన్కి ఎంట్రీ ఇచ్చారు. సో ఏంటి బిగ్ స్క్రీన్లో ఎప్పుడు కనిపించబోతున్నారు? మీ రీఎంట్రీ ఎప్పుడు? పక్కనే ఉన్నారు డైరెక్టర్ గారు, అనిల్ గారి డైరెక్షన్లో ఏమన్నా మాట్లాడుకున్నారా? ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఒక మూవీ మనం వెళ్ళి అడగడం కాదు, మన కోసం ఏమైనా ఒక మంచి క్యారెక్టర్ ఉంటే అది నన్ను వెతుక్కొని వస్తారు. సో అప్పుడు ఒక మంచి క్యారెక్టర్ డెఫినెట్లీ చేస్తారు. లయ గారు, సో అంటే బేసిక్గా మేము లయ గారిని చూస్తే చాలా కూల్ అండ్ కామ్గా వచ్చి మీ పని మీరు చేసుకెళ్ళిపోతారు. బట్ అక్కడ చూసిన ప్రోమోకి బయట ఉన్న లయ గారికి సంబంధం లేదేమో అనిపించింది. అంటే అనిల్ గారు, రాధా గారు అయితే ఎలాగోలా తిమిరి బొమ్మిరి చేసి మేనేజ్ చేస్తారు, కానీ బట్ ఇలాంటి విషయాల్లో మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, ఏంటి ఏం చెప్తారు? అనవసరంగా అయితే చేయను, నాకు చాలా కొంచెం పేషెన్స్ పెట్టుకునే మాట్లాడతాను. ఇంకా ఇట్స్ ఓవర్ ద లిమిట్ అయిపోతే అప్పుడు వేరే లయ వస్తుంది బయటికి. యూ విల్ సీ దాట్ ఆల్సో సమ్ టైమ్స్. కపుల్స్ కానీ అంటే లవర్స్ కానీ ఎంజాయ్ చేయాలన్నా లవ్కి సంబంధించిన ఏ మూవీ వచ్చినా బాగా కనెక్ట్ అవుతారు. సో ఏ రిలేషన్షిప్లో అయినా కొన్ని బ్రేక్ డౌన్స్ ఉంటాయి. సో ఇందులో చూస్తే చాలా ఎమోషన్స్ ఉన్నాయి లవ్కి సంబంధించి. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇంత షో చేసిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీ పార్ట్నర్కి లవ్ యూ కానీ థ్యాంక్ యూ కానీ చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించాయా? అంటే చాలా బిజీగా ఉంటారు, ఆల్మోస్ట్ మీరు సెట్లోనే ఎక్కువ ఉంటారు ఇంట్లో కంటే. సో ఎప్పుడైనా మ్యామ్కి థ్యాంక్ యూ కానీ లవ్ యూ కానీ చెప్పారా? నేనా అంటే పెళ్ళి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది. సో ఎవరి కపుల్కైనా లైఫ్లో రిలేషన్షిప్లో దట్స్ క్వైట్ హ్యాపెనింగ్ థింగ్స్ కదా. సో అది మన స్పెషల్గానే ఏముండదు. సో లైఫ్ వెళ్ళే రొటీన్ లైఫ్లో దట్స్ గివ్ అండ్ టేక్ ఉంటూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ హ్యాపెన్ అవుతూనే ఉంటుంది. రకరకాల జనరేషన్ కపుల్స్ అన్ని షోలో పాల్గొంటున్నారు కదండి.
ఏంటండి ఒక్కొక్క జనరేషన్ కపుల్ను చూస్తుంటే ఏంటి ఏమనిపిస్తుంది? పర్టికులర్గా శ్రీముఖి గారు మీకు పెళ్ళి అవ్వలేదు కదా, ఇది చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా, భయం వేస్తుందా, ఎట్లా? రకరకాలుగా ఉందండి. బట్ యా, పెళ్ళి చేసుకోవాలి అని అనిపిస్తుంది ఒకరి మధ్య బాండ్ చూసినప్పుడు. ఎందుకనంటే కొంతమంది లివింగ్ రిలేషన్షిప్స్లో వాళ్ళు ఉన్నారు, కొంతమంది 21 years మ్యారీడ్, కొంతమంది 11 years మ్యారీడ్. వాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్ స్టెబిలిటీ అనేది కోల్పోయింది. పెళ్ళిళ్ళు అవుతున్నాయా, డివోర్స్లు అయిపోతున్నాయా, అసలు ఏంటనేది తెలియట్లేదు. బట్ లైవ్గా ఇన్ని గుడ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే, పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే డెఫినెట్లీ చేసుకోవాలి అని అనిపిస్తుంది. బట్ యా, ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ వాళ్ళు ఎలా మళ్ళీ ఆ బాండ్ స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అనేది నాకు మాత్రమే కాదు, పెళ్లి చేసుకొని చాలా మందికి కూడా ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. అనిల్ గారు, మీరు చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్తోనే మీరు ఈ షోల్లో పాల్గొనడానికి కూడా అదొక ఇంట్రెస్ట్ అనుకోవచ్చు ఎట్లా? అంటే నాకు యాక్టివిటీస్ కంటే కూడా షో కాన్సెప్ట్స్ బాగా ఎక్సైటింగ్ ఉన్నాయి. ఇంతకుముందు చేసిన వేరే ఛానల్ షోస్లో కూడా దట్స్ కిడ్స్ షోస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం, అందుకని అది చేశాను. అండ్ ఈ షో కాన్సెప్ట్ చెప్పినప్పుడు రిలేషన్షిప్ మీద అనేసరికి అది బాగా నచ్చింది. ఎందుకంటే సో ఈ షోని చాలామంది చూస్తారు, కపుల్స్ చూస్తారు. అంటే ఏదో ఒక చిన్న దీంట్లో మనం చెప్పగలిగే ఏమన్నా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, లేదా మనం నేర్చుకునేది ఏదైనా ఉంటే. ఇందాక శ్రీముఖి చెప్పినట్టు మీరు పంపిన 10 couples కూడా ఎక్కడ వాళ్ళలో ఇది కనబడట్లా, అంటే భరిస్తున్నారు, క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సో ఇట్స్ లైక్ అది చూస్తుంటే ఒకసారి భలే ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఒక ప్రతి రిలేషన్షిప్లో కూడా ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అలా ఒక ఇన్స్పైరింగ్గా ఉన్న షోకి నాకు వెళ్ళాలనిపిస్తే ఐఎమ్ డూయింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. డెఫినెట్లీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూడండి, లవ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ will be streaming soon on Jio Hotstar and also on Starma. Thank you.